నమస్తే. అనురాధారావు, బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. తెలంగాణలో దోమల బెడద ఎక్కువైపోయింది. చాలా ప్రాంతాల్లో అధిక దోమల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వాళ్లకు రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. దోమల కాటు వల్ల చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా ఇలాంటి అనేక సీజనల్ వ్యాధులు వస్తున్నాయి పిల్లలకు. ఈ మాన్సూన్ సీజన్లో వేల సంఖ్యలో సీజనల్ వ్యాధులు ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ విభాగము 2025-26 సంవత్సరానికి రాష్ట్రం మొత్తం పైన 6120 కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు. 4296 డెంగ్యూ కేసులు రాష్ట్రం మొత్తం పైన నమోదయ్యాయని చెప్తున్నారు. ఒక్క హైదరాబాద్లోనే 2873 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు. 4580 టైఫాయిడ్ కేసులు, 249 చికెన్ గున్యా కేసులు, 209 మలేరియా కేసులు నమోదయ్యాయని ఈ అథారిటీ వాళ్ళు చెప్తున్నారు. రాష్ట్రం మొత్తం పైన 6% సీజనల్ వ్యాధులు పెరిగాయని చెప్తున్నారు వీళ్ళు. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో దోమల బెడద చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మూసాపేట్, రామంతపూర్ చెరువు దగ్గర మీరు అంటే ఇక్కడ వచ్చి కూర్చోండి గంట సేపు. ఆ ప్రాబ్లం ఏందో తెలుసు చిన్నాళ్ళు చెప్తున్నారు. రామంతాపూర్ చిన్న చెరువు దగ్గర నుంచి చిన్నాళ్ళ బాధలు ఎప్పటి వచ్చిందమ్మా ఇట్లా? ఎవరు వస్తలేరా? దోమల మంది ఏం కొట్టలేరా? మరి అంతే చూడండి. చిన్నారులకు వాళ్ళు చెప్తున్నారు. చిన్నారంటే ఎవరు? వాళ్ళు నిజాయితీగా చెప్తున్నారు. వాళ్ళు ఎవరు? రాజకీయ గారు ఎవరు కాదు. ఏందన్నా మంత్లో 2 మంత్స్ 1 మంత్స్ చేపలు చనిపోతున్నాయి. చేపలు చనిపోయి చూడండి. వీళ్ళు ఉంటే అంటే కూర్చోండి. ముఖ్యమంత్రి గారు కూర్చుంటే ఇంకేం చెప్తున్నా ముఖ్యమంత్రికి చెప్పండి. ఎందుకంటే ముఖ్యమంత్రి సార్ వెళ్తుంది వీడియో. చెప్పండి. దోమలు వస్తున్నాయి, మొత్తం చెత్త వేస్తున్న చెరువులో గల్లీలన్నీ పోతున్నాయి. దోమల మంది అట్లే మొత్తం ఈ గల్లీలకు వస్తున్నాయి. ఈ దోమల బెడద ఎక్కువగా ఉంది. పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమల బెడద వల్ల డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా ఈ వ్యాధులు ప్రబలుతున్నాయి. కారణం ఏంది? ఎందుకని ఈ దోమలు పెరుగుతున్నాయి? ఎక్కడంటే అక్కడ నీటి నిల్వ గుంటలు ఉంటున్నాయి. ఆ నీటి నిల్వ గుంటల్లో ఈ దోమల ఉత్పత్తి అధికమవుతుంది. తర్వాత డ్రైనేజ్ రోడ్లపైన పారటం, డ్రైనేజ్ మరమ్మతులు చేయకపోవటం దోమల పెరుగుదలకు కారణాలవుతున్నాయి. మలేరియా అయితే చలి జ్వరం ఉంటుంది. చికెన్ గున్యా అయితే శరీరం అంతా నొప్పులు ఉంటుంది. డెంగ్యూలో ఎక్కువగా ప్లేట్లెట్స్ పడిపోతాయి. సాధారణంగా అన్నిట్లలో కూడా కామన్గా అధిక జ్వరం ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, నీరసం ఉంటుంది, ఒక్కోసారి వామిటింగ్స్ ఉంటాయి, డీహైడ్రేట్ అవుతారు, ప్లేట్లెట్స్ పడిపోతాయి, చలి వస్తుంది, వణుకుతుంది, శరీరం వణుకొస్తుంది, నడవటానికి ఇబ్బంది పడే రకంగా శరీర నొప్పులు ఉంటాయి. ఈ సమస్య వల్ల పిల్లలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్లకు రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది, ఇమీడియట్గా వాళ్లకు జ్వరం వస్తుంది. కాబట్టి తక్షణం ప్రభుత్వం దీనిపైన చర్యలు చేపట్టాలి. మున్సిపల్ అధికారులు అలర్ట్గా ఉండాలి. ఎక్కడైతే నీటి నిల్వ గుంతలు ఉంటాయో వాటిని వెంటనే కంప్లీట్గా మరమ్మతు చేయాలి. డ్రైనేజీ పనులను కూడా వెంటనే క్లియర్ చేయాలి. మరమ్మతులు చేసినట్లయితే దోమల బెడద తగ్గుతుంది. దోమ లార్వా నియంత్రణ చర్యలు చేపట్టాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి తాము నివసించే ప్రదేశంలో దోమలు వృద్ధి చెందకుండా, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. కుండీళ్ళల్లో కానీ అంటే చెట్లు పెట్టుకునే కుండీలు కానీ, పాదులు కానీ ఆ ప్రదేశంలో నీటి నిల్వలు ఉన్నట్లయితే దోమలు వృద్ధి చెందుతాయి. కాబట్టి అవి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. శుభ్రంగా పెట్టుకోవాలి పరిసర ప్రాంతాలను. నీటి ట్యాంకులు, నీటి నిల్వ చేసే డబ్బాలు వాటికి మూత ఉండే విధంగా చూసుకోవాలి. పిల్లలకు మస్కిటో నెట్ తప్పనిసరి వాడాలి. బయటికి వెళ్ళినప్పుడు వాళ్లకు చేతులు నిండుగా ఉండే దుస్తులు వేసి పంపించాలి. డే టైంలో కరిచే దోమల వల్ల డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి స్కూల్కు వెళ్ళే పిల్లలకు చాలా జాగ్రత్తలు తీసుకొని వాళ్లకు చేతులు నిండుగా ఉండే దుస్తులు వేసి పంపించండి. స్కూల్ పరిసర ప్రాంతాలు, స్కూల్ చుట్టూ కూడా ఎలాంటి నీటి నిల్వలు లేకుండా స్కూల్ యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. నీటి నిల్వలు ఉన్నట్లయితే దోమల వృద్ధి చెందుతుంది. దోమల
కరుపుతో ఈ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ మలేరియా కానీ వచ్చినట్లయితే పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది పరీక్షల సమయం కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి దోమల నివారణ చర్యలు వెంటనే ప్రభుత్వం చేపట్టాలని ప్రభుత్వానికి బాలల హక్కు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.